నమస్తే, నేను మధు. రష్మిక విజయ్ దేవరకొండ రీసెంట్ గానే పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఎంటర్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రచారాలు చూస్తుంటే ఆ నవవధువు హట్టినట్టే తెలుస్తోంది. 4 పేజీల లేఖనైతే ఆవిడ రాయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, మరి రష్మిక గారు అంత హట్ అవడానికి గల కారణాలు ఏంటి, రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, రీసెంట్ గానే రష్మిక విజయ్ దేవరకొండ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఎంతో సంతోషంగా లైఫ్ ని స్టార్ట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని వీడియోస్ కానీ ఆడియోస్ కానీ చూస్తుంటే నిజంగా ఆవిడ హట్ అయినట్టే బాగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది మేడం? ఆవిడ 8 years బ్యాక్ రక్షిత్ శెట్టి అనే అతనితోటి ఎంగేజ్మెంట్ అయింది. సరే, ఏదో వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చాయి, వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఏమంటే పేట్ల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి, నిశ్చితార్థం ఎంత? సరే, అమ్మాయి ఎందుకు వద్దనుకున్నది అనేది అమ్మాయి వ్యక్తిగతం. ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు ఆవిడ విజయ్ దేవరకొండని. అత్తగారి ఇంట్లో ఉన్నారు, సంతోషంగా ఉన్న సమయంలో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ అంటే కన్నడలో వాళ్ళు అవన్నీ ఆ వీడియోస్ అన్ని తీసి వైరల్ చేసి ఈ అమ్మాయి హర్ట్ అవుతుంది కదా అత్తగారి ఇంట్లో ఉండగా. ప్లస్ వాళ్ళ అమ్మగారు ఏదో మాట్లాడిన మాట, రష్మిక వాళ్ళమ్మ, అది ఆ ఒక చిన్న ముక్క తీసి అది ఆ క్లిప్ను బాగా వైరల్. న్యాచురల్గా ఎవరైనా బాధపడతారు కదా. అయినా ఒకటండి, ఇప్పుడు మగవాడేమో 4 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పులేదు, ఆడవాళ్ళు ఏదేంటి నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే తప్ప? ఒకటండి, విడిపోయాక ఇంక మీకు ఎందుకు సంబంధం ఏముంది? ఎందుకు విడిపోయారు అనేది అనవసరం. అమ్మాయికి నచ్చలేదే, అమ్మాయిలకి ఏమి ఉండదా, మనసు ఉండదా? డిసిషన్ తీసుకునే హక్కు ఉంటుంది కదా. అన్ని బాగుండొచ్చు, ఎక్కడో చిన్న హర్ట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు? కొన్ని అది మనం వాళ్ళ దృష్టితో చూస్తేనే మనకు అర్థమవుతుందండి, వాళ్ళ కంటితో చూస్తేనే అర్థమవుతుంది. లేదు, వాళ్ళ మనసుతోటి మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మనం సొంతంగా డెసిషన్స్ తీసేసుకుని మనం అమ్మాయి మీద నిందలేసేసి మనం చేస్తే సాధారణంగా అదే కదా తప్పు. నన్ను అడిగితే కనుక అయితే అమ్మాయిలు దే కెన్ డిసైడ్. ఈవెన్ పెళ్లిపేటల మీద కూడా వద్దనుకునే హక్కు అమ్మాయికి ఉంటుంది. అబ్బాయిలకు ఒక్కళ్ళకే ఉండదు, మగ పెళ్లి వారికే ఉండదు, ఆడపెళ్లి వారికి ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లాడు బాగుండొచ్చు, తల్లి మాటలు బాగోకపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. అది ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా తనకి నచ్చే డెసిషన్ తీసుకుంది ఆవిడ. అందులో అప్పుడు చిన్నతనం అమ్మాయికి, హార్డ్లీ 22 ఏళ్ళు ఉంటాయేమో. అది ఇంకా మెచ్యూరిటీ ఉండదు కదా మెంటల్ గా. తనకి ఏది నచ్చలేదు, కెరీర్ ప్రారంభంలో ఉంది, ఏవైనా కావచ్చు, కెరీర్ లో కొనసాగాలనుకుందేమో. అది ఆవిడ ఇష్టం కదండి, మనం ఎవరో మాట్లాడటానికి. అందుకని ఆవిడ ఇప్పుడు సోషల్ మీడియాలో వాటికి సంబంధించి కంటెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించకపోతే నేను చర్యలు తీసుకుంటాను. నా ప్రైవసీకి భంగం ఇది, నేను కంప్లైంట్ ఇస్తాను, మీ మీద పరువు నష్టం దావా వేస్తాను, 24 గంటల్లో మీరు దీన్ని తొలగించండి అని 4 పేజీల లేఖ రాసింది ఆవిడ. అంటే ఎంత వేదన చెందితే రాస్తుంది. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళాల్సిన అమ్మాయి ఏ అవసరమా ఇవన్నీ? అంటే ఎవరినైనా మీరు బతకనివ్వరు ఆడపిల్లల్ని. అది సాధారణ మహిళ అయినా ఒక సెలబ్రిటీ అయినా బతకనివ్వరు అసలు. మీకు ఎందుకు అసలు ఈ అంశాలన్నీ రష్మిక పర్సనల్ లైఫ్ లో చిచ్చు పెట్టే అవకాశాలు ఉన్నాయంట? ఎందుకుంటాయండి, విజయ్ దేవరకొండ ఇష్టపడి చేసుకున్నారు, ఆ అమ్మాయి ఏం దాచిపెట్టలేదు. అరే, ఇలాంటి వాటికి వద్దనుకునేంత ఏమిటి బలహీన మనసు కూడా విజయ్ దేవరకొండ కాదు కదా. వాళ్ళకి ఇష్టమై వాళ్ళ అమ్మాయిని వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఇద్దరు జంట చక్కగా ఉంది. నాకు తెలిసి ఆ రకంగా అసలు విజయ్ దేవరకొండ ఆలోచిస్తారని నేను అనుకోను. అంత మెంటల్ మెచ్యూరిటీ లేకుండా అతను లేరు. కాబట్టి ఇవన్నీ పనికిమాలిన విషయాలు నా దృష్టిలో. అసలు రష్మిక కూడా బాధపడొద్దు, ముందుగా అసలు అమ్మాయి ధైర్యం తెచ్చుకోవాలి. సరే, ఎప్పుడో జరిగిపోయింది, మీరు ఏం వేసుకుంటారో వేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అనాలి, అంత తెగించాలి. ఎందుకంటే మనం కొంచెం భయపడినా అవతల వాడు మనం ఆడుకుంటాడు, రెచ్చిపోతారు, ఆ అవకాశం ఇవ్వక్కర్లా. అందుకని రష్మికకు మనం చెప్పేది ఏంటంటే, బీ హ్యాపీ, మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి, నిన్నటి విషయాలు అవసరం లేదు. మన తప్పొప్పులు అనేవి మేం కాదు డిసైడ్ చేయాల్సింది, మీ మధ్యలో ఉంటాయి అవి, అది మీరు ఆలోచించుకుంటారు. మధ్యలో థర్డ్ పర్సన్ మాట్లాడేది ఏంటి? కాబట్టి ఏది ఏమైనా ఇవాళ రష్మిక బాధపడక్కర్లేదు. అదేవిధంగా విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని ఏమి హర్ట్ చేయరు నేను అనుకోవడం, చాలా బాగా చూసుకుంటారు. వీటన్నింటినీ ఆ అమ్మాయి బుర్రలో పెట్టుకుని అమ్మాయిని మనసు పాడు చేసుకోవద్దని మనం ఖచ్చితంగా చెప్తున్నాము. ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ ఆపేస్తే బాగుంటుందని మాత్రం
చెప్తాం. సో ఇలాంటి వీడియోస్ చూసి రష్మిక గారు హర్ట్ అవ్వడం కన్నా కూడా కొన్ని నేను చూసాను మేడం కొన్ని వీడియోస్. ఎలా అంటే, ఏమయ్యా విజయ్, తెలుగింటి ఆడపిల్లని తీసుకొస్తున్నావు, మన తెలుగింటి కోడలను తీసుకొస్తున్నావు, మంచిగా చూసుకో అని చెప్పేసి చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మేడం. అలాంటివి చూసి హ్యాపీగా ఉండొచ్చు మేడం నిజంగానే. ఇవన్నీ పట్టించుకోకపోయినా పర్వాలేదు. తప్పకుండా. అంటే మన తెలుగు వాళ్ళ మనస్తత్వం చూసారు ఎంత అవును, బాగుందో. అవును. అంటే మనం ఎవరినైనా ఆహ్వానిస్తాం. అంటే కన్నడ వాళ్ళు ఆహ్వానించరని కాదు, మన సంస్కృతి మనం చెప్తున్నాం అంతే. సో ఏదేమైనా సరే రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ చాలా హ్యాపీగా ఉంటున్నారు, చాలా మంచిగా లీడ్ చేస్తున్నారు అనే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇటువంటి చిన్న చిన్న అంశాలు పాపం వాళ్ళ లైఫ్ లో మాత్రం అప్సెట్ అవ్వకోకుండా మాత్రం చూడాల్సిందే. డెఫినెట్లీ రష్మిక గారి కోరిక మేరకు ఆ వీడియోస్ డిలీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ నవవధువు, కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు, లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింటారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.